ఇంకా మెడికేషన్స్, ట్రీట్మెంట్స్ అలాంటివి ఏమున్నాయి సార్? ఫస్ట్ హోమ్ రెమెడీస్కి వెళ్దాం. హోమ్ రెమెడీస్కి వెళ్ళినట్లయితే గార్లిక్, జింజర్, టర్మరిక్ ఈ 3 బాగా హెల్ప్ అవుతాయి మనము తీసుకుంటున్నటువంటి ఆహారంలో. మరి కొంతమంది నాకు అప్పుడప్పుడు నవ్వు తెప్పిస్తారు, కోపం కూడా తెప్పిస్తారు. నేను రోజు ఇన్ని గార్లిక్ పచ్చి తినేస్తానని పొద్దున్నే పరిగెడుపున గ్యాస్ ప్రాబ్లం వచ్చి పోతారు. పచ్చివి తినొద్దు, సెమీ బాయిల్డ్ తినండి. అతి సర్వత్రా వర్జయేత్, ఏది కూడా ఓవర్గా చేయకూడదు, ఏదైనా పద్ధతి ప్రకారమే చేయాలి. ఇప్పుడు గార్లిక్ తినాలి, ఒక 5 to 6 పీసెస్ ఒక్క టైము, అవి కూడా సెమీ బాయిల్డ్ తినాలి. అవి సెమీ బాయిల్డ్ ఎట్లా అవుతాయి? అన్నం వండిన తర్వాత లాస్ట్ 5 minutesలో పైన అట్లా ఒక 5 పెట్టి మూత పెట్టేస్తే ఆ 5 minutesలో సెమీ బాయిల్డ్ అయిపోతాయి. లేదా స్టీమ్ చేయొచ్చు, స్టీముడు. నన్ను ఒక వెరైటీగా అడిగారు, స్టీముడ్ అయినా సెమీ బాయిల్డ్ అయినా కూడా అవి హీట్ చేయడమే కదా, మేము కొద్దిగా కొబ్బరి నూనె వేసి ఫ్రై చేసుకుంటామండి అన్నారు. ఏం ఉపయోగం? మెడిసినల్ వాల్యూస్ పోతాయి కదా. పచ్చి తినొద్దు, ఫ్రై చేసుకొని తినొద్దు, పూర్తిగా ఉడికినవి కూడా తినొద్దు. సెమీ బాయిల్డ్ తింటే దానికి ఉన్నటువంటి ఔషధ గుణాలు మనకు ఉపయోగపడతాయి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో హెల్ప్ అవుతాయి. అల్లము పచ్చిగా తీసుకోవచ్చు, దాన్ని కూడా వంటల్లో వేసుకొని తీసుకోవచ్చు. పసుపు మనం ఎట్లాగో తీసుకునేదే. అయితే ఇప్పుడు మనము ఎక్కువగా డీప్ ఫ్రైస్ తిన్నా, ఈ రెడ్ మీటు మటన్ లాంటివి అవి తీసుకున్నా, అవి చాలా రకాలు ఉన్నాయి, ఇంకా పేర్లన్నీ ఎందుకు, ఒక 1 డజన్ వస్తాయి. ప్లస్ పాలల్లో కూడా కొలెస్ట్రాల్ పెంచే స్వభావం ఉంటుంది. స్కిమ్డ్ మిల్క్ లాంటివి తీసుకుంటే మేలు, కాల్షియం అవన్నీ కావాలి కాబట్టి. స్కిమ్డ్ మరీ 0 కాకుండా కొంచెం తక్కువ ఉన్నట్లు. ఇవి తీసుకుంటున్నప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మరి పసుపు తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పసుపు సహజంగా పాలలో వేసుకొని తీసుకుంటాం కదా, ఎక్కువ కొవ్వు ఉన్న పాలలో పసుపు వేసుకొని నేను పసుపు పాలు తాగుతున్నాను నాకు ఏం కాదని కూడా అనుకోకూడదు. మనకి అవసరమైనటువంటి కొవ్వు ఎంత ఉందో చూసుకొని పర్సెంటేజ్ చూసి పాల ప్యాకెట్లు చూజ్ చేసుకోవాలి. మేము ఇంటి దగ్గరికి పాలు పిండించుకోవటానికి బర్రెని తెప్పించో ఆవుని తెప్పించో పిండుకుంటున్నాము అంటారు. మంచి పాలు వస్తాయి, దాంట్లో ఉండేటువంటి కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నది, అది అట్లే ఉంటుంది, ఎక్కడికి పోదు. అందువలన దాంట్లోంచి కొవ్వు తీసే విధానాలు ఉన్నాయి మనకి. అవి చిలకడము, దాంట్లోంచి వెన్న తీయడము, ఈ పద్ధతులన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు పూర్వం నుంచి ఇంట్లో ఉన్న ఆవులు, బర్రెలే వాటి పాలు పిండుకొని వాడుతున్నారు కదా, దాంట్లో ఉన్న కొవ్వు తీసి నెయ్యి తయారు చేసుకుంటున్నారు, అవసరమైనప్పుడు నెయ్యి వేసుకుంటున్నారు. అట్లాగా పాలల్లో పసుపు వేసుకునేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి వంట ఇంట్లో మనం చేసేటువంటి పద్ధతులు. నెక్స్ట్ రెగ్యులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేడిగా ఉన్న నీళ్ళే తాగండి, వేడిగా ఉన్న నీళ్ళు మాత్రమే తాగండి ఎప్పుడు తాగినా కూడా, అది చాలా ఉపయోగపడుతుంది. అదే ఒకటి. నెక్స్ట్ ఈ ప్రాణాయామ చేసేవాళ్ళు కపాలభాతి ప్రాణాయామ చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటున్నారు. దానివల్ల వేరే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి, చూసి చేయాలి. బీపీ పెరగడం లాంటివి కూడా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి హోమ్ ఫుడ్ కొలెస్ట్రాల్కి సంబంధించి మిగతా జాగ్రత్తలు. ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఏదన్నా తీసుకోండి, పీచు పదార్థం ఉన్నటువంటి పండ్లు తినండి, ఆహారం మంచిది, చాలా ఉపయోగపడుతుంది. మెడిసిన్లోకి వచ్చేసరికి ఆయుర్వేద మెడిసిన్ గుగ్గులు అంటారు, అంటే శుద్ధ గుగ్గులు. ఈ శుద్ధ గుగ్గులు అనేవి బాగా హెల్ప్ అవుతాయి. అవి మనం 2 పూట్ల 3 పూట్ల అవసరానుగుణంగా తీసుకోవాలి. గార్లిక్తో పాటు శుద్ధ గుగ్గులు మంచిగా పనిచేస్తున్నాయి. ఇది రెగ్యులర్గా మనం తీసుకునే వంట ఇంట్లో ఉండే టెక్నిక్స్ ప్లస్ తీసుకునే మెడిసిన్. ఇంతకంటే ఎక్కువ మెడిసిన్కి సొంతంగా ప్రయత్నం చేయవద్దు. అర్జున లాంటివి కూడా సొంతంగా ప్రయత్నం చేస్తున్నారు, అలాగే చేయవద్దు. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది కానీ గుండె పైన కూడా వాటి ప్రభావం చూపిస్తుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాల్లో అటువంటి పనులు చేయొద్దు. మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి ఉందంటే సొంత ప్రయోగాలు చేసుకొని అది ఇది కాల్చుకుంటే ఏం కాదు, కానీ ఇది ప్రమాదకరమైంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సార్ మీరు ఇందాక పాలన్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది సార్. చాలామంది ఘీ మంచిది అని చెప్పేసి ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్నాం ఇది అని అంటారు. ఘీ కానీ మళ్ళీ మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి రకరకాల ఆయిల్స్,
రిఫైన్డ్ అంటారు, ఇది మంచిదని హార్ట్కి. రైస్ బ్రాన్ అంటారు, గ్రౌండ్ నట్ ఆయిల్ అంటారు, సన్ఫ్లవర్ ఆయిల్ అంటారు. సో ఇటువంటివి మరి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందా, పెంచుతుందా, ఎలా వాడుకోవాలి? ఇది చాలామందికి కన్ఫ్యూజన్ ఉండేటువంటి విషయము. ఆవు నెయ్యి ప్యాకెట్ కొనుక్కొచ్చారు, దాంట్లో ఏముందో నాకు తెలియదు, ప్యూర్ కూడా ఉండొచ్చు, తప్పు పట్టడం కాదు, జాగ్రత్తలు చెప్తున్నాను. ఇంట్లో తయారు చేసుకున్నాము, వెరీ గుడ్, సేఫ్ సైడే. బయట తీసుకున్నాము, ఇదిగో ఈ రిఫైన్డ్ ఆయిల్ వాడాము, ఇంకొకటి వాడాము, బ్రాండ్ ప్లస్ అందులో వాడే మెటీరియల్ వేరే వేరే ఉన్నాయి కదా. ఏవైనా కూడా ఒకటే మెటీరియల్ లాంగ్ పీరియడ్ వాడొద్దు. ఎగ్జాంపుల్, ఒక పేరు ఉన్న రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నారు, 10-15 సంవత్సరాలు అదే వాడొద్దు. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ దానికి ఉంటాయి. రక్తములో ఉండేటువంటి కొలెస్ట్రాల్లో వచ్చే ఇంబ్యాలెన్స్ దానివల్ల ఏమొస్తాయో వచ్చేస్తాయి. 6 నెలలకు ఒకసారి, ఇది ఉరామరిగా అంటే సుమారు అంచనా, 6 నెలలకు ఒకసారి మీరు వాడుతున్నటువంటి వంట ఆయిల్ని మార్చండి. మరలా ఇంకొకసారి, ఇప్పుడు వాడుతున్నది మరలా ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో రిపీట్ అవుతుంది. అప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనము తీసుకుంటున్నటువంటి వంటలో వాడేటువంటి నూనెలు లేదా నెయ్యిలు ప్రభావితం చేయలేవు. చాలా కొద్ది మోతాదులో తేడా వస్తుంది, ప్రమాదకర స్థాయిలో రాదు. సో ఇది ఏ ఆయిల్ అయినా ఓకేనా సార్? సన్ఫ్లవర్ కానీ, ఇప్పుడు ముందు రిఫైన్డ్ అన్నారు, ఇప్పుడు రైస్ బ్రాండ్స్ వచ్చినాయి. సో ఇది ఏ ఆయిల్ అయినా కూడా, ఏ ఆయిల్ అయినా, రిఫైన్డ్ ఆయిల్ లేదా గానుగ నూనె ఏదైనా కూడా ఇట్లా మార్చుకుంటూ తీసుకోవచ్చు. ఇంకా కొంతమంది వచ్చేసి పెద్దవాళ్ళు ఫస్ట్ ముద్ద నెయ్యితోనే తినాలి, ఎందుకంటే అది అగ్నికి ఆర్జం పోసినట్టు అది చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలకైతే నేతిలోనే ముంచి పెట్టాలి అని అంటూ ఉంటారు. ఇది కూడా ఎంతవరకు? ఖచ్చితంగా ఇవి కరెక్ట్ చెప్పారు. మొదటి ముద్ద నెయ్యిలో తినండి, మంచిదే. డైజెస్టివ్ సిస్టమ్ను కూడా మంచిగా నీట్గా లూబ్రికేట్ చేసుకుంటూ పోతుంది. నెయ్యిలో మెదడుకి బలం ఇచ్చే గుణం ఉంది, తినవచ్చు. అన్నం మొత్తంలో ఇంత నెయ్యి పోసుకొని తినకుండా కొంత మోతాదులో తినవచ్చు. చిన్నపిల్లలకి ఖచ్చితంగా నెయ్యి పెట్టాల్సిన అవసరం ఉంది. శరీరంలో చాలా రకాలటువంటి అవయవ భాగాలు తయారవడానికి నెయ్యితో అవసరం ఉంది. మెదడు బ్రహ్మాండంగా పెరుగుతుంది, షార్ప్నెస్ వస్తుంది, కళ్ళకి మంచిదే. జాయింట్స్లో తయారయ్యేటువంటి మనం గ్రీజ్ అంటాం కామన్గా, అవన్నీ రా మెటీరియల్ వెళ్తేనే తయారవుతాయి. చిన్నపిల్లలకి ప్రతిరోజు నెయ్యితో ఆహారం పెట్టవచ్చు, మంచిది, పెట్టాలి కూడా. ఉట్టి నెయ్యి అన్నం కలిపి పెడితే కూడా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. ఇవి కరెక్టే, ఈ పద్ధతులు పాటించవచ్చు. ఓకే సార్, ఇంకా నాకే హ్యాబిట్స్ లేవు అయినా నాకు ఎందుకు వచ్చింది అని చాలామంది అంటూ ఉంటారు. నేను అసలు చాలా లైఫ్ స్టైల్ కూడా చాలా క్లియర్గా మెయింటైన్ చేస్తాను, అసలు నాకు ఎటువంటి అలవాట్లు లేవు. మరి నేను టెస్ట్ చేయించుకున్నప్పుడు రిపోర్ట్స్లో ఇంత పెద్ద నెంబర్ వచ్చింది అని అంటారు. కొంతమంది అదృష్టవంతులు ఉంటారు పాపం, చాలా పద్ధతిగా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైలు, ఆహార విధానము చాలా అంటే చాలా పద్ధతిగా ఉంటారు. కానీ వాళ్ళల్లో కూడా కొలెస్ట్రాల్ హై వస్తుంది. అది వాళ్ళు పద్ధతిగా ఉన్న వాళ్ళకు దొరికేటువంటి ఆహార పదార్థాలు పద్ధతిగా తయారవ్వవు. ఇప్పుడు అన్ని పురుగుల మందులు, ఎరువులు అన్నీ వేసినవి వస్తాయి. చాలా కొన్ని చోట్ల ఆర్గానిక్ దొరుకుతున్నాయి, అవి కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అది ప్లస్ వాళ్ళ మెటబాలిజం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇప్పుడు లివర్ ఫెయిల్యూర్లో ఉందనుకోండి, ఆ ఫ్యాటీ లివర్ అని ఫర్దర్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అటువంటప్పుడు కూడా వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ మెటబాలిజం ప్రాబ్లం వల్ల కూడా అన్ని పద్ధతిగా ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకొని బాగు చేసుకోవాల్సింది. ఫర్దర్గా కూడా మరల పెరిగే అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళకి. అప్పుడప్పుడు చెక్ చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు, భయపడాల్సిందేమీ లేదు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం అట్లా ఉంటుంది. అట్లా సార్, ఫైనల్గా మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడానికి? ఖచ్చితంగా ప్రతిరోజు వేడి నీళ్ళు మాత్రమే తాగాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆహారములో కొద్ది మోతాదులోనైనా గార్లిక్, వెల్లుల్లిపాయలు ఉండే విధంగా చూసుకోవడము, అల్లము, పసుపు కూడా ఉండేట్లుగా చూసుకోవడము, సెమీ బాయిల్డ్ లవంగాలు కూడా, ఇవన్నీ ఒక్కసారే వేసి మసాలా బాగా అయినట్లుగా చేసి గ్యాస్ ప్రాబ్లం తెచ్చుకోవద్దు. కొద్ది మోతాదులో కొన్నిట్లో వేసుకుంటూ ఇట్లా చేసుకోవడము.
ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేట్లుగా చేయడము, తీసుకునే ఆహారంలో నిల్వ ఉంచిన ఆహారం వద్దు, ఎక్కువగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం వద్దు, డీప్ ఫ్రైస్ తినకుండా ఉడికించిన కూరగాయలు, మాంసాహారం తినేవాళ్ళు ఉడికించినటువంటి నీళ్ళలో ఉడికించి కూరగా చేసిన మాంసాహారాన్ని లేదా గ్రిల్డ్ మాంసాహారాన్ని కొవ్వు పోయేట్లుగా అట్లా తీసుకుంటూ జాగ్రత్తలు పాటించడము. తరచుగా అంటే ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో 6 నెలలకి లేదా సంవత్సరానికి ఒకసారైనా కొలెస్ట్రాల్ లాంటివి మిగతా ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని జాగ్రత్త వహిస్తూ ఉండాల్సి ఉంటుంది.